ఒక ఊరిలో సోమన్న అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి తింటే తరగనిది. కానీ అతని మనస్సు మాత్రం ఎప్పుడూ ఇంకా కావాలి, ఇంకా కావాలి అని తపించేది. ఆకలి వేసిన కడుపు నిండా తినేవాడు కాదు. ఎవరికీ ఒక్క పైసా సహాయం చేసేవాడు కాదు. అందుకే ఊరి జనం అతన్ని ధనపిశాచి అని పిలిచేవారు. ఒకరోజు ఆ ఊరికి ఒక సిద్ధుడు వచ్చాడు. సోమన్న ఆయన దగ్గరకు వెళ్ళి, స్వామి, నా ఆస్తి రెట్టింపు అయ్యే మార్గం చెప్పండి అని అడిగాడు. ఆ సిద్ధుడు అతని మనస్తత్వాన్ని గమనించి ఒక వింత వరం ఇచ్చాడు. ఆ వరం ఏమిటంటే, సోమన్న, రేపు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నువ్వు ఎంత దూరం నడిచి తిరిగి వస్తావో అంత భూమి నీ సొంతం అవుతుంది. కానీ ఒకే ఒక నిబంధన, సూర్యుడు అస్తమించేలోపు నువ్వు బయలుదేరిన చోటికే తిరిగి రావాలి, లేకపోతే నీకు ఏమీ దక్కదు అని అనేశాడు. ఆశ చేసిన మోసం ఏమిటంటే, మరుసటి రోజు ఉదయాన్నే సోమన్న పరుగు మొదలుపెట్టాడు. ఉదయం 10 గంటలకు మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళాక ఇక్కడితో ఆగిపోద్దాం అనుకున్నాడు. కానీ ముందున్న పచ్చని పొలాలు చూసి అవి కూడా నావే అయితే బాగుండు అని మరికొంత దూరం పరిగెత్తాడు. మధ్యాహ్నం 1 గంట. ఎండ మండిపోతుంది. విపరీతమైన దాహం వేస్తుంది. కానీ ఇంకొక మైలు వెళ్తే ఆ కొండలు కూడా నా భూమిలోకి వస్తాయి అని ఆగకుండా వెళ్ళాడు. సాయంత్రం 4 గంటల సమయం అయింది. సూర్యుడు మెల్లగా కిందకు దిగుతున్నాడు. సోమన్నకు అప్పుడు తెలివి వచ్చింది. తను చాలా దూరం వచ్చేశాడని, తిరిగి వెళ్ళడం కష్టమని అర్థమైంది. అతను వెనక్కి తిరిగాడు. కాళ్ళు సహకరించడం లేదు, ఊపిరి అందడం లేదు. కానీ ఆస్తి పోతుందేమో అన్న భయంతో ప్రాణాలు పణంగా పెట్టి పరుగు తీశాడు. సూర్యుడు సరిగ్గా అస్తమించే సమయానికి తను బయలుదేరిన చోటుకు వచ్చి పడిపోయాడు. సిద్ధుడు నవ్వుతూ, సోమన్న, చూడు, ఈ భూమి అంతా నీదే అన్నాడు. కానీ సోమన్న సమాధానం చెప్పలేదు. మితిమీరిన ఆశతో, అలసటతో అతని గుండె ఆగిపోయింది. చివరికి అతనికి దక్కింది కేవలం 6 అడుగుల గోతి మాత్రమే. ఈ కథలో నీతి ఏమిటంటే, అవసరానికి మించిన ఆశ మనిషిని నాశనం చేస్తుంది. మన దగ్గర ఉన్నదానితో తృప్తి పడకపోతే ఉన్నది కూడా అనుభవించే అదృష్టం ఉండదు. ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంత దూరం పరిగెత్తి ఇక చాలు ఆగిపోదామనుకున్నాడొకడు. పచ్చని పొలాలు చూసి అవి కూడా